అసలు పోలీసులు ఎవరండి శిక్షించడానికి? నాకు అర్థం కాదు. పోలీసులు ఎవరు శిక్షించడానికి? తీసుకోపోయి లాకప్లో కొట్టడానికి పోలీసులకు ఏం రైట్ ఉన్నది? ఒక పోలీస్ అధికారికి, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి అరే అనేటటువంటి రైట్ లేదు పోలీసులకు. అరే అని పిలిచే రైట్ లేదు. అరే ఇటు రారా అటు పోరా అని అనేటటువంటి రైట్ కూడా పోలీసులకు లేదు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి పోలీసులు. ఒక అబ్బాయి తప్పు చేసిన, ఒక అమ్మాయి తప్పు చేసింది, అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళాలి. కోర్టు డిసైడ్ చేస్తారు. పోలీసులు ఎవరు డిసైడ్ చేయడానికి? పోలీసులకు ఉన్నది అరెస్ట్ చేయాలి, కోర్టుకు తీసుకుపోవాలి, గంతే. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొట్టమని, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టమని, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి లేకపోతే చంపేయాలని కాదు. పోలీసులకు ఏం రైట్ ఉండదు అట్లా. పోలీసుల రైట్ ఏంది? తీసుకురావాలి, తప్పు చేసినోని కోర్టుకు తీసుకుపోవాలి, కోర్టు శిక్షిస్తారు. కోర్టు ఏమన్నా చెప్తే చెప్పొచ్చు, మీరు విచారణ చేయండి, కస్టడీకి ఇస్తే అప్పుడు పోలీసుల స్టైల్లో పోలీసులు విచారణ చేస్తారు, అది వేరే. కానీ ఇట్లా కరెక్ట్ కాదు, చాలా బాధాకరం. అసలు ఈయనను ఏమనాలో అర్థమవుతలేదు ఈ నాగరాజుని. అసలు ఈయన పోలీసు ఆయన ఏందో అర్థమవుతలేదు. ఒక రౌడీ లెక్క వ్యవహరించిండు, ఒక గూండా లెక్క వ్యవహరించండి ఈ సిఐ నాగరాజు. ఇగో ఫోన్ డేటా కథం చేసిండు కదా. జనరల్ డైరీ జీడీలో తప్పులట. సాయి కృష్ణను అరెస్ట్ చేసినట్టు ఎలాంటి వివరాలు జనరల్ డైరీలో నమోదు చేయకుండా ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా దాచిండట. ఇంత పెద్ద కథ చూడుర్రి, మునగాడి చేసిన కథ చూడుర్రి. జీడీలో ఉన్నటువంటి అన్ని చేంజ్ చేసింది. ఇప్పుడు జీడీ అంటే ఏంది? ఎంట్రీ ఉంటుంది, జీడీ బుక్ అంటాం. మన పోలీస్ స్టేషన్ బోర్డుతోటే ఫస్ట్ బుక్లో రాసుకుంటారు, ఏందమ్మా సమస్య, దేనికోసం వచ్చి ఏం కథ అనేది రాసుకుంటారు. ఆ జీడీ బుక్లో అసలు డేటా లేకుండా వేసిందట. మరి బహుశా ఏమైనా పేపర్ చింపేసింది కావచ్చు ఆ జీడీ బుక్లో ఉన్న డేటా. గిట్లున్నది నా సకదనం. సిఐ నాగరాజు అరెస్ట్ ఎలా జరిగింది ఇదో కథ కూడా చూడు. ఇగో తప్పించుకునే ప్రయత్నం, కేసు తీవ్రతరం కావడంతో ప్రభుత్వం సిఐ నాగరాజును సస్పెండ్ చేసి అతనిపై కేసు పెట్టిరు. బిఎన్ఎస్ సెక్షన్ 103/1 అక్రమ నిర్బంధం, బిఎన్ఎస్ 127/4, 127/6 సాక్ష్యాలు నాశనం, బిఎన్ఎస్ 238 కింద కేసు నమోదు చేసింది. అజిత్ సింగ్ నగర్లోని అదుపులోకి తీసుకురు. సిఐ నాగరాజు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లోని ఒక ఇంట్లో దాచుకుండగా సిట్ అధికారులు చుట్టుముట్టి జూన్ 23 అరెస్ట్ చేశారు. అనుచరుల హైడ్రామా. ఇక ఈ పెద్ద మనిషి ఈనాటి మునగాడు మంచోడట. ఈయన ఇంత పెద్ద మనిషిని పట్టుకొని, ఇంత మంచోని పట్టుకొని ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి ఈయనట అరెస్ట్ చేయొద్దని అన్నారట. నాగరాజును అరెస్ట్ చేసే సమయంలో అతని అనుచరులు కొందరు స్థానికులు పోలీసు వాహనాలకు అడ్డుకుంటూ నిరసనలు తెలపడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొందట. సిఐ 5 గంటల విచారణట. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో సిఐ నాగరాజును దాదాపు 5 గంటల పాటు సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించి నేరానికి సంబంధించిన కీలక వివరాలను రాబట్టారు.